అందరికీ నమస్కారం. విజయవాడ ముందుగా అందరికి మీరు హెడ్లైన్ వేసుకుంటారు నాకు తెలుసు, బట్ ఐ హ్యావ్ టు సే ఐఎమ్ సారీ, కొంచెం లేట్ అయిపోయింది. ఏంటంటే మన అమ్మవారి అంటే విజయవాడలో చక్కగా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చీర పంపించారు మన శుభప్రదం వాళ్ళు. దాన్ని స్టైల్ చేసుకోవాలి, నేను కనీసం 4 సార్లు జడ తీసి మీకోసం చక్కగా రెడీ అయ్యి కొంచెం లేట్ అయిపోయింది. ఐఎమ్ రియల్లీ సారీ. దానికి కూడా మళ్ళీ ట్రాఫిక్, నేనేదో ఓవర్ కాన్ఫిడెన్స్ లో వెళ్ళిపోవచ్చు అనుకున్నది 25 నిమిషాలు పడుతుంది. సో అప్పుడు కొంచెం లేట్ అయిపోయింది. బట్ మీరు అయినా కూడా మన శుభప్రదం ఫ్యామిలీకి అండ్ నాకు ఇంత మంచి వెల్కమ్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ముందుగా విజయవాడ మీడియా ప్రతినిధులందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పేషెంట్. అండ్ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. శుభప్రదం లేడీస్ ఫస్ట్, ఇంకా నెక్స్ట్ ఫ్యాషన్ లో బెస్ట్. సో దమ్మున్న శుభప్రదం విజయవాడలో లేడీస్ ఫస్ట్, ఫ్యాషన్ లో బెస్ట్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బి హియర్ టుడే టు పార్టిసిపేట్ ఇన్ ద గ్రాండ్ లాంచ్. అండ్ మన సత్యనారాయణ అలక గారు, మనందరం ఇష్టంగా సత్యబాబు గారు అని పిలుచుకుంటాం, ఆయన సత్యమణి సునీత గారు, అలాగే గణేశ్వర్ గారు అలక, అండ్ దెన్ సునీత గారు, భవానీ గారు, అండ్ దెన్ రోహన్ అలక, దిస్ ఎంటైర్ ఫ్యామిలీ. అసలు డిఎన్ఏ టెస్ట్ అవసరం లేదు చూస్తుంటే, బట్ కొంచెం కన్ఫ్యూజన్ రిజర్వేషన్ లో ఓడిపోవడం అనుకున్నా, కానీ అట్లగారంట స్థాయిలో శత్రుడు ఉంటే ఇలాగే నీలాగానే విజయవాడలో ప్రతి ఫ్యామిలీ ఫ్యాషనబుల్ గా అయిపోవాలి. మన శుభప్రదం వచ్చిన తర్వాత ఎక్స్ట్రీమ్లీ సర్ప్రైజ్ విత్ ప్రైజెస్ చెప్తున్నా. అఫ్ కోర్స్ కొత్త షాపింగ్ మాల్ కాంపిటీషన్ ఉంటుంది, ఇంత సెంటర్ లో తీసుకొచ్చారు అంటే మోడల్స్ కలెక్షన్ ఓ రేంజ్ లో తీసుకొస్తారు, కానీ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో నేను ఫెయిల్ అయిపోయాను. గెస్ ద గేమ్ అనేదో అన్నారు ఇందాక. అసలు నేను 18,000 అని చెప్తే అది 2,800 రూపాయలు ఎంతో. సో బ్యూటిఫుల్ కలెక్షన్స్, చాలా జెలస్ గా ఉంది నాకు విజయవాడలో బంతుల కోసం. మేబీ నేను ఎప్పుడో ఇలా ఏదో బుర్కాను లేదా మాస్క్ పెట్టేసుకుని వచ్చేసి షాపింగ్ చేస్తాను డెఫినెట్ గా. అంత బాగున్నాయి ఇక్కడ. దిస్ ఇస్ ద 4th స్టోర్. ఇంతకు ముందు ఐ థింక్ నల్లగొండలో చేసి, అండ్ దెన్ సో చాలా బట్ ఒకలాగా అక్కడ అప్పుడు కట్టే కోయ ట్రైబల్ కైండ్ ఆఫ్. ఎలా ఉండబోతున్నాయి మీ నుంచి? అంటే మీరు ఒప్పుకునే క్యారెక్టర్ కూడా డిఫరెంట్ గా ఉంటాయని చెప్తున్నారు. సో ఇంకొంచెం ప్రాజెక్ట్స్ కూడా అట్లనే ఉంటాయా? ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ దట్స్ మై టార్గెట్. నేను ముందు నుంచి అందంగా ఉండడం కంటే అలగ్గా ఉండడమే ఇష్టపడతాను. సో అందం అంటే మా అమ్మ నాన్నలు దేవుడు అంతే, బట్ నా కాంట్రిబ్యూషన్ ఏంటి, ఎంటర్టైన్ యూ, నాట్ బోర్ యూ. నాకు తొందరగా బోర్ వచ్చేస్తాను. సో నాలాగే ఆడియన్స్ ఉన్నారు అని అనే ఉద్దేశంతో ఐ డెఫినెట్లీ అప్ మై గేమ్. పుష్ప 3 ఎప్పుడు? పుష్ప 3 కంటే ముందు సుకు సార్ అండ్ మనందరి రామ్ చరణ్ ఒకటి, ఐ థింక్ ఇట్స్ దేర్. అండ్ దెన్ బన్నీ గారు is doing a film with a couple of other directors actually, and I think so I think ఏంటి 2026 యా డిఫరెంట్ రోల్స్. నేను హీరోయిన్ అంటే ఏంటి, ధైర్యవంతురాలు. ఎక్స్క్లూజివ్ విమెన్స్ కలెక్షన్స్ తో మన విజయవాడకి తీసుకొచ్చాము. కంగ్రాచులేషన్స్ టు విజయవాడ and also to Shubhapradam. Thank you for having me, and I'm extremely happy to be associated today with Shubhapradam. And sarees అంటే నాకు బరువు అనిపించేది, బట్ మీరు నన్ను చీరల్లో ఇష్టపడటం, అప్పుడు మీ కళ్ళతో నన్ను నేను ఇష్టపడటం, అండ్ నౌ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ సారీస్ అండ్ చాలా ఇష్టంగా వేసుకుంటాను. ద ఫస్ట్ థింగ్ స్టోర్ లాంచ్ అంటే నాకు చీర పెట్టుకోవచ్చు అనే ఒక మోటివేషన్ ఉంటుంది కదా, అది. సో ఐ థింక్ ఐ లవ్. రంగస్థలంలో కూడా మేము అలానే చూసాము, అంటే పుష్ప సినిమాలో కూడా శారీస్ కూడా చూస్తున్నాము. మీరు బోర్ పట్టేసిందా మీకు? లేదు, ఇంకా కొత్తగా ఏమైనా చూపించబోతున్నారా సినిమాలోనా? నా టార్గెట్ అయితే వర్సటైల్ గా ఉండాలని. డెఫినెట్ గా నేను ఏం సినిమా చేసినా కూడా ముందుకి అసలు పొంతం లేకుండా చేద్దామనే ఆలోచనతోనే ఉంటాను. అందుకే ఆచితూచి సినిమాలు చేస్తాను, ఒప్పుకుంటాను.
ఎందుకంటే అలాగే ఉంది అని అనడంలో డింగమని అనేస్తూ ఉంటారు. సో ఐ డోంట్ వాంట్ దట్స్ వై టుడే కూడా నేను ఐమ్ టెలింగ్ యూ దట్ శుభప్రదం షాపింగ్ మాల్ ఎక్స్క్లూజివ్ గా నేను అంటే అనసూయ అందులో కనపడాలని నేను చాలా ఎవ్రీ కొలాబరేషన్ దట్ ఐ మేక్ నా హార్ట్ అండ్ సోల్ పెట్టుకోండి. సో ఆ రకంగా మీరు కూడా అనుకున్నట్టు తప్పకుండా రానున్న ఐ థింక్ ఐ హ్యావ్ 3 ఫిల్మ్స్ లైన్ అప్ డెఫినెట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. చీరలో ఉంటానా అంటే శుభప్రదం ఫర్ హీరోయిన్స్ అని పెట్టేయాలంటే హీరోయిన్ ఫస్ట్ చెప్పండి నేను ఎందులో ఉండాలి. బాగా ఎక్కువేనండి. నాకు రెండు రకాలుగా బాగానే ఉందంటే మీకు బాగా ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఏ క్యారెక్టర్ బాగుంది అంటే మరి నేను చెప్తే ఇప్పుడు సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందో లేదో తెలియదు. నాకు హ్యారీ పాటర్ లాంటి సినిమాలు ఇష్టం. Yeah. బయట జరిగే అకృత్యాలని తప్పించుకుని అలాంటి సినిమాలు చూసి హ్యాపీగా ఉంటాను. ఇప్పుడున్న మా యొక్క ముఖ్య ఉద్దేశం. అందువల్ల కలెక్షన్ మీకు ఏదైనా కూడా గ్రాండ్ ఫీలింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్రేప్ సారీస్ కానీ క్రేప్ సంబంధించిన చుడిదార్స్ ఉన్నాయి. ఒరిజినల్ గా అనుకోండి 25,000 to 30,000 ఆ రేంజ్ వస్తుంది. అదే ఐటమ్ మనకి 1,500 నుంచి 1,800 రేంజ్ లో మనకి అది లభ్యం అవుతుంది. అంటే ఆ ఫీలింగ్ తీసుకొచ్చేలాగా మేము మ్యానుఫ్యాక్చరర్ తోటి మాట్లాడుకొని డిజైన్ కూడా అప్డేట్ గా అయ్యేలాగా ప్లాన్ చేసుకుని పెట్టడం జరిగింది. ఎందుకనంటే ఇప్పుడు ఎన్ని బ్రాంచెస్ మేము పెట్టగలిగితే మేము చైర్మన్ ఈ రోజు అనుచరుల చెట్ల మీదుగా ప్రారంభం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది బేసిన్ రోడ్ లో ఇక్కడ మాకున్న స్థలంలో అతి గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్ షోరూమ్ మాకు లభ్యమైంది. మేము యాక్చువల్గా షాపింగ్ మాల్ అని మొత్తం ఆల్ వెరైటీస్ పెడతారని ప్రయత్నం చేశాం. కానీ ఇక్కడ మాకు ఇంతే జాగా దొరికింది కాబట్టి ఈ జాగా తగ్గట్టుగా కంప్లీట్ గా లేడీస్ కాన్సెప్ట్ ప్రారంభం చేయడం జరిగింది. ఇక్కడ 99 రూపాయల నుంచి అప్ టు 40,000 మనకి శారీస్ కానివ్వండి, చుడిదార్స్ కానీ, వెస్ట్రన్ వేర్, అలాగే 1 గ్రామ్ జ్యువెలరీ, బ్లౌజెస్ కంప్లీట్ గా లేడీస్ వేర్ సంబంధించి ఇక్కడ ప్రారంభం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మేము ఇది 4వ షోరూమ్ అండి శుభప్రదం. ముఖ్యంగా ఈ షోరూమ్ ఇంత సమయంలో 4వ షోరూమ్ ప్రారంభం చేయడానికి అతి ముఖ్య కారణం మేము జెన్యూన్ గా ప్రాఫిట్ చేస్తాం. అలాగే నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి 32 years ఎక్స్పీరియన్స్ తోటి మనకి ప్రోడక్ట్స్ అలాగే అప్డేట్ డిజైన్లు ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది ఈ అవగాహనతో ఉన్నాం కాబట్టి, అలాగే జెన్యూనిటీతో మనం బిజినెస్ చేస్తే అది ఎక్కువ టర్న్ ఓవర్ లో మనకి ప్రాఫిట్స్ అనేవి ఆటోమేటిక్గా దానికి వస్తాయన్న ముఖ్య ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. అది ప్రజలు దాన్ని ఆదరిస్తున్నారు. అందువల్లే మేము ఖచ్చితంగా చెప్పగలం ఇది మా కాన్సెప్ట్ కూడా మిడిల్ క్లాస్ అబో మిడిల్ క్లాస్ కాన్సెప్ట్. మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళినా 80% పైన మిడిల్ క్లాస్ అబో మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. మేము వాళ్ళని దృష్టిలో పెట్టుకునే వెరైటీస్ పెట్టడం జరుగుతుంది. అలాగే ఇందాక మేడం గారు చెప్పారు 18,000 రూపాయలు లాగా అనిపించింది అని అన్నారు. యాక్చువల్గా దాని ప్రైస్ 2,800 అంటే మనం గ్రాండ్ ఫీలింగ్ తీసుకురావాలి, రేట్ రీజనబుల్ వెరైటీస్ పెట్టాలి. అంటే ఒక కామన్ మ్యాన్ కూడా ఇవ్వగలుగుతాం అన్నమాట. అలాగే జెన్యున్ గా చేయగలిగితే ఖచ్చితంగా మాకు ఆదరణ వస్తుంది, ఆ నమ్మకం ఉంది. అందువల్ల ఈ షోరూమ్ కి అందరూ ఇచ్చేసి చూడండి, ఖచ్చితంగా మా వెరైటీ నచ్చుతాయని నాకు నమ్మకం ఉంది. ఒకసారి వచ్చి చూడండి, ఖచ్చితంగా మీరు రిపీట్ అవుతారని